బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిరిన సవాల్ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వీకరించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చకు సమయం, ప్రదేశం చెబితే తప్పకుండా హాజరవుతారని ఉండవల్లి స్పష్టం చేశారు. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానం కానీ లేదా ఏదైనా మీడియా సమక్షంలోనైనా చర్చ జరిపేందుకు ఉండవల్లి ప్రతిపాదించారు. తాను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో బహిరంగంగా వివరిస్తారని తెలిపారు. ఈ చర్చ వల్ల ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇటీవల సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతూ సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ వేదిక వచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను. కొంచెం లేట్ అయింది అది. ఆయన అని అప్పుడే 3 రోజులు అయినట్టుంది. ఇప్పుడే చూశాను. నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు వీర్రాజు గారు. ఖచ్చితంగా ఈ ప్రజల్లోకి నేను బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే నా వయసు అయిపోయి నాకు ఇప్పుడు ఏ పోస్టు లేదు, నేను ఏదో మాట్లాడుతుంటాడులే అని అనుకుంటారు తప్ప ఖచ్చితంగా మీలాంటి గ్లామరస్, ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్సీ చేస్తున్నారు, రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ చేశారు. అది కాకుండా ముందు నుంచి బీజేపీలో ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి బీజేపీ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీరు ముందు నుంచి బీజేపీలో ఉన్న విషయం నాకు తెలుసు. ఇటీవల సోము